మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుల్లో ఎవ్వరికి అప్పులు లేవు చెప్పండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న అప్పు అయినా ఉంటుంది. చిన్న అప్పు ఉంటే ఎటువంటి సమస్యలు రావు. ఒకవేళ పెద్ద అప్పులు చేస్తేనే సమస్యలన్నీ మొదలవుతాయి. ఒక్కసారి పెద్ద మొత్తంలో అప్పు చేశారంటే ఆ అప్పును జీవితాంతం తీరుస్తూనే ఉంటారు. అప్పు లేని వాడిని అధిక సంపన్నుడిగా చెప్పుకోవచ్చు. ఏదో ఒక సందర్భంలో అప్పు చేస్తారు. ఇచ్చిన వారేమో అప్పు గురించి అడుగుతూ ఉంటారు. కానీ ఆ అప్పును తీర్చలేక ఎన్నో ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. మరి అప్పులు లేకుండా ఉండాలన్నా, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాలన్నా ఈరోజు చెప్పుకోబోయే చిన్న పనిని చేయండి. ప్రతి గురువారం నాడు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేశారంటే మీ అప్పుల బాధల నుండి బయటపడవచ్చు. కలియుగ దైవమైన శ్రీనివాసుడు ప్రతి ఒక్కరి సమస్యలను తీర్చడం కోసమే ఆ వెంకటాచలం మీద కొలువై ఉన్నాడు. స్వామివారిని మనం ఎప్పుడైతే ఆరాధించటం మొదలు పెడతామో వారు సమస్యల నుండి నెమ్మదిగా బయటపడడాన్ని గమనించవచ్చు. పెద్దగా కష్టపడవలసిన అవసరం కూడా ఏమీ లేదు. చాలా సులువుగా అప్పుల బాధల నుండి బయటపడవచ్చు. పెద్ద పూజలు నోములు చేయవలసిన పని కూడా లేదు. ఎవరైతే గురువారం నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారో వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. అలా అని ప్రతి గురువారం పెద్ద తిరుపతి కానీ చిన్న తిరుపతి కానీ వెళ్ళలేము కదా. అందుకే ప్రతి గురువారం నాడు మీరు ఉండే ఊరిలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి ఆలయం లేకపోతే విష్ణుమూర్తి అవతారాలలో ఏ అవతారం గురి ఉన్నా సరే వెళ్ళి దర్శనం చేసుకోండి. గురువారం ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మీ కష్టాలను చెప్పుకోండి. స్వామి, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయని, పూజలు నోములు చేసే అంత డబ్బు నా దగ్గర లేదు అని మీ సమస్యలన్నిటినీ చెప్పుకోండి. స్వామిని దర్శనం చేసుకున్నాక తరువాత గుడిలోనే ఒక్క 10 నిమిషాలు కూర్చోండి. కళ్ళు మూసుకుని ఆ స్వామిని తలుచుకుని కాసేపు స్తుతించండి. ప్రతి గురువారం కూడా స్వామివారిని దర్శించుకోండి. ఎంతో కొంత ₹1 అయినా హుండీలో వేయండి. మీ కష్టాలన్నిటినీ ఆయన పాదాల దగ్గర చెప్పుకోండి. నాకు నువ్వే గతి తండ్రి, ఎవ్వరినీ నేను అడగలేను, నువ్వే నా సమస్యలను పోగొట్టాలి అని వేడుకోండి. ఆ తరువాత ఇక మీ పనులు మీరు చేసుకోండి. ఇలా ప్రతి గురువారం స్వామివారిని దర్శించుకుంటూ ఉంటే మీ ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తాయి. వారానికి సరిగ్గా వారం తిరిగేలోపు తేడానుగా ప్రతి గురువారం ఈ చిన్న పనిని చేస్తూ సమస్యలను తొలగించుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.